స్వాగతం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దుడ్డు దేవేందర్ గారి పెద్ద కుమారుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు స్విమ్మింగ్ పూల్లో జాతీయ పతాక విజేత పుల్లెల గోపీచంద్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కోచ్ దుడ్డు శరత్కు హార్ట్ స్ట్రోక్ రావడంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మరణించారు. కొడుకు మరణ వార్త విని తండ్రి దుడ్డు దేవేందర్ కన్నీటి పర్యంతమయ్యాడు. దుడ్డు దేవేందర్ తన కొడుకును తలుచుకుని ఏడుస్తుంటే అతన్ని ఓదార్చడం ఎవరితరం కాలేదు. విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ పార్టీ నాయకుడు డాక్టర్ వంశతిలక్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. దేవుడన్న కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. తండ్రి ముందే కొడుకు చనిపోవడం అంటే ఇలాంటి సందర్భం పగ్గవాడికి కూడా రావద్దని కోరారు. కంటోన్మెంట్ మాదికల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు దేవుడన్న కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దేవుడన్న నివాసానికి చేరుకుని ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుడ్డు శరత్ మరణ వార్త విని కంటోన్మెంట్లోని లక్ష్మీనగర్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. రేపు ఉదయం మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో 12 గంటలకు అంత్యక్రియలు ఉంటాయని దుడ్డు సత్యనారాయణ తెలిపారు. ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. పట్టాను ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా.